స్టార్ట్ అయ్యేటప్పుడు డిఓపి వీళ్ళు ఉంటారు, కానీ ఫైట్ మాస్టర్లు చాలా రేర్ గా వస్తారు. అయితే మన మధ్య ఈ రోజు పేరు మర్చిపోయాను సార్ మీది, పీటర్ హిన్స్. పీటర్ జింగ్స్ అనేది వచ్చారు. అసలు ఎలాంటి ఫైట్ కంపోజిషన్ ఇక్కడ జరగబోతుంది సినిమాలో కొంచెం చూపిస్తారా సార్? తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు వచ్చి అలాంటి స్టంట్స్ ఎవరు చేస్తుంటారు. సో మా హీరోతో మేము చేయిస్తున్నాం. మాకు రోప్స్ ఉండో, గ్రాఫిక్స్ ఉండో, అంత రియల్ బ్లడ్, రియల్ ఫైట్. ఓకే, సో ఫైట్ మనం సినిమాలో కొన్ని రీ రికార్డింగ్ ఉంటది, ఆర్ఆర్ ఉంటది, లైవ్ మ్యూజిక్ ఉంటది. మా ఫైట్ ఎలా ఉంటుంది అంటే లైవ్ లోనే మాకు ఆర్ఆర్ ఉంటది. సరే, అయితే అది ఎలా ఉంటుందో చూసేద్దాం. గుడ్ మార్నింగ్ హీరో గారు. గుడ్ మార్నింగ్. కరెక్ట్ టైంకి వచ్చేసారు. బాయ్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒకసారి రండి సార్. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు? ఫైట్ జరుగుతుంటే మన మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే సార్, ఫైట్ చేస్తుంటే ఆర్ఆర్ వచ్చేస్తుంటే సార్. అదిగో హీరో గారు, సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ విలన్ గ్రూప్ కి వెళ్ళి అందరికి వార్నింగ్ ఇచ్చారు. దాంతో విలన్స్ అందరూ వచ్చి మిమ్మల్ని కొడుతున్నారు అనమాట. నేనే దెబ్బలు తినాలి. ఫస్ట్ దెబ్బలు తినండి, ఎందుకంటే దాని తర్వాత మీకు కోపం వచ్చిన తర్వాత లేచి వెళ్ళి వాళ్ళని కొడతారు. ఆ సిచ్యువేషన్ నేను చెప్తాను, ముందు మీరు దెబ్బలు తినండి అంతే. మీరు అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చుకోండి ఒకసారి. రెడీ, యాక్షన్. హీరో ఇంకా తాగలేదు. యాక్షన్. స్లో, చాలా స్లోగా రావాలి సార్. ఏంటి సార్, ఫైల్స్ ఏముందా? మీరేగా స్లోగా అంటున్నారు. అప్పుడు టైం లేదు, ఫాస్ట్ రా. శృతిని ఏర్పిస్తున్నారంట. ఒక నిమిషం అండి, డైలాగ్ ఏంటి సార్? శృతిని ఎందుకు శృతిని ఏడిపిస్తున్నారా? శృతిని ఎందుకు ఏడిపిస్తున్నారని అది అనిపించింది. యాక్షన్. వార్నింగ్ ఇవ్వండి. రా, శృతిని లైన్ వేస్తున్నారు. మీకు అప్పుడే కోపం రాకూడదు సార్. మీకోసం పడుకో, ఇదంతా మెత్తగా ఉంటుంది సార్. అది మెత్తకొన్నది, వీళ్ళు కొట్టయితే గట్టుకుంటుంది. యాక్షన్. రా, బతకాలని ఆశ లేదురా. పిల్లలు లాగుండు. కట్ 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 కట్. రండి సార్, మీకు రెండు దెబ్బలు తగులుతాయి కదా. యాక్షన్. ఇప్పుడు నేను చెప్పిన యాక్షన్ చేయండి. పళ్ళు బిగించి పైకి చూడండి, కళ్ళు ఎర్ర చేయండి. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, లేచారు, మళ్ళీ ఇడే కొడతాడు. సార్, ఇప్పుడు విలన్స్ కొట్టారు కదా, మీకు కోపం వచ్చింది. ఇప్పుడు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా, లుక్ ఎట్ మై ఫేస్ ఉంది, అలా మీరు పెంగులర్ కొడతారు, కొండలర్ కొడతారు సార్. రియల్ గా పెట్టాను. మీరు రియల్ హీరో కాదా? రియల్ హీరో. మరి కొట్టండి. నా చేయిపోతుంది. ఓ పని చేయండి, ఈ రెండు కోట్లు కొట్టండి, ఇది కొట్టద్దు. ఎందుకు? మీరు పోయిన ఊరిగింపు కావాలి. ఇది హీరోలా చేయండి. సరే, పెంగులర్ కొట్టండి, ఇటు పక్కనండి, కొట్టండి. ఇది కొట్టండి. అమ్మా అమ్మా. ఇప్పుడు 4 పెంగులు పెడుతున్నాను సార్. బాగా కొట్టాను కదా. ఇప్పుడు మీకు కోపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు సీరియస్ గా. మళ్ళీ నేను తంతానా? ఇప్పుడు మామూలు మీరు 2 కాళ్ళు పైకి ఎత్తండి, వాళ్ళు చూసుకుంటారు అంతా. యాక్షన్. గల్లీలో తిరగాలని ఆలస్యం లేదా నీకు? Let's take position. Fire! Fire!
కట్ 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 రైట్ సార్. ఇప్పుడైనా వాళ్ళని కొడతానా? ఇప్పుడు మీకు తెలియని మంట. పళ్ళు బిగించండి, నాలుగు బయట తీయండి. మీకు కోపం సరిపోలేదు సార్. ఇది తినండి చెప్తారా? ఇది తింటే ఆల్రెడీ కోపం వస్తుందిగా. ఇది తినండి సార్, వస్తుంది. వచ్చిందా కోపం? ఇంకా కోపం కారం తీసుకొని చెప్తా. ఆ కారం తీసుకొని కోపంతో కట్ 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 కట్. ఇప్పుడైనా వాళ్ళని కొడతానా? ఇప్పుడు మీరు కల్తీని పడిపోయారు. ఇప్పుడు మీకోసం హీరోయిన్ పర్యటకు వస్తుంది. హీరోయిన్ కోపం వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చింది. పిడికిలు బిగించండి. బిగించా. ఇంకా మీరు కొట్టగా రెడీ అయ్యారు. ప్యాకప్ ప్యాకప్. సో లైవ్ ఆడియన్స్ తో లైవ్ మ్యూజిక్ తో జరిగిన ఈ ఫైట్ సీక్వెన్స్ ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? రామ్ ప్రసాద్ గారు, ఈ మధ్య మీరు చేసిన స్కిట్స్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ స్కిట్. అంత బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ దుర్గారావు ఏం హీరో అయ్యాను, రియల్ హీరో. ఈ రోజు నరేష్ అయితే మాత్రం దున్నేశారు. నరేష్ అసలు మిమ్మల్ని ఎంత విభిన్నమైన పాత్రల్లోనైనా వాడుకోవచ్చు. అంటే ఏ పాత్ర ఇచ్చినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అసలు ఎలా అలా దూసుకెళ్ళిపోతారు మీరు. సైజు ఎంతే ఉంటాడు కదా మేడం, దూసుకెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఓవరాల్ గా వి వర్ ఆల్ లాఫింగ్ త్రూ అవుట్ ద స్కిట్. నవ్వుతూనే ఉన్నాం. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. గుడ్. అవును, లైవ్ ఆర్ఆర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ? మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాడు మేడం. మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాడు మేడం. రామ్ ప్రసాద్ గారు, మీరు ఎటున్నారు కాబట్టి మీకు మీరు చేసిన ఈ స్కిట్ గానీ ఈ లైవ్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? మా హీరో గారు చాలా బాగా చేశారు. అండ్ మా అసిస్టెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్ గా చాలా ఎంకరేజ్ చేశారు. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇస్తే ఇలాంటి సినిమాల్లో బోల్డ్ ఫైట్లు చేద్దాం మనస్ఫూర్తిగా. సో మీకు అసలైన ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు, బాబు గారు, నాన్న గారు, సో సార్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఈ ఫైట్ కంపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా సారే. ఓ రోజు ఇంటికి వెళ్తుంటే మేడం సార్ని కొడుతుంది, ఇలా ఉంటే చాలని చెప్పారు. యాక్చెస్ కంపోజ్ చేసేసారు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ నాకు ముందు నుంచి తెలుసు మేడం. నేను ఎప్పటికైనా ఒక సినిమా అంటూ తీస్తే అతన్ని ఫైట్ మాస్టర్ గా పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. నా గురించి కాదు సార్, అసలు మీ అబ్బాయి ఎలా చేశారు చెప్పండి సార్ ఫస్ట్. నాకు మా అబ్బాయి ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చేశారంటే దానికి కారణం మీరే కదా సార్. మీ యొక్క మంచి ఫైట్స్ మా అబ్బాయి ప్రమోషన్ కి చాలా ప్లస్ అవుతున్నాయి. నా సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. చిరంజీవి గారు, మీకు ఎలా అనిపించింది? నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోలేదు. స్పెట్స్ పెట్టుకున్నారు అందుకేనా? రామ్ ప్రసాద్ ఈ టైమింగే నాకు నచ్చదు. ఎవరిని ఎందుకు కొడుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. నాకే అర్థం కాలేదంటే థియేటర్కి వచ్చిన వాడికి అర్థం కాదు. అర్థం కాని వాడు అర్థం కావాలని రెండోసారి చూస్తాడు. ఈ విధంగా మీకు కలెక్షన్లు పెరుగుతాయి ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మీ సినిమాలో నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఇస్తా. నాకు వద్దు సార్, ఉంటే చూసుకోండి ఏమంటున్నా, నాకేం వద్దు. నేను ఇస్తానంది ఛాన్స్ కాదు, చూడడానికి ఛాన్స్ ఇస్తా అంటున్నా. చిరంజీవి గారే అది మీ వయసుకు చిన్నగా వచ్చు సార్. మొక్కి అని పీకితే పీకి తక్కువ సార్.